టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ రీ ఎంట్రీలో దుమ్ము దులిపేశాడు. గతేడాది డిసెంబర్లో గాయపడ్డ తిలక్ ఇటీవలే కోలుకొని టీమిండియా వరల్డ్ కప్ జట్టుతో చేరాడు. వచ్చి రాగానే బుధవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తన రికవరీ గురించి మాట్లాడాడు. తాను ఇంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తానని ఊహించలేదని అన్నాడు. దీనికి ఎంతగానో తోడ్పడిన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు తిలక్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేరకు బీసీసీఐ అతడు మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. నిజాయితీగా చెప్పాలంటే తాను ఇంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తానని ఊహించలేదు అన్నాడు. ప్రపంచ కప్ లో ఆడటం తన డ్రీమ్ అని చెప్పిన తిలక్ అది నిజమవడం జోష్ పెంచింది అన్నాడు. వార్మప్ మ్యాచ్ లో ఇషాన్, అభిషేక్లతో పాటు మిగిలిన వాళ్లు బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించారని, అందుకే తాను భారీ షాట్లు కొట్టగలనని అనిపించిందని తిలక్ వర్మ అన్నాడు. కాగా వార్మప్ మ్యాచ్ కు ఇంతమంది ప్రేక్షకులు రావడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వారిచ్చిన ఉత్సాహం నిజంగా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. వాతావరణం కూడా చాలా బాగుందని, ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ కు పూర్తిగా సిద్ధంగా ఉందని తిలక్ వర్మ తెలిపాడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు 15 టీ20లో 542 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసక్తికరంగా 2 శతకాలు కూడా దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో చేసినవి. కాగా సరైన టైంలో తిలక్ వర్మ రీ ఎంట్రీ ఇవ్వడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు జట్టు దృష్టి మొత్తం వరల్డ్ కప్ తొలి మ్యాచ్ పైనే ఉంది. శనివారం అమెరికాతో జరిగే మ్యాచ్కు ముందు తిలక్ వర్మ ఇన్నింగ్స్ అభిమానులకు మరింత నమ్మకాన్ని పెంచింది. గాయం నుంచి తిరిగి వచ్చిన తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించి ఫామ్లోకి రావడంపై అభిమానులు సంబరపడుతున్నారు.